4/7 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవన శంకుస్థాపనలో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి. మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం దర్శి సబ్ జైల్లో ఖైదీలకు వేసవి దృష్ట్యా మజ్జిగ పంపిణీ. శ్రీ గౌతమి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్ 4వ లైన్ 11వ అడ్డ రోడ్ నందు ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు కలిసి పాల్గొన్న దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలితా సాగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోదమాచర్ల జనార్దన్ రావు, ఒంగోలు శాసనసభ్యులు నూకసాని బాలాజీ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్లు దామచర్ల సత్య, మారిటైమ్ బోర్డు చైర్మన్ మధులూరి మాలకొండయ్య, చీరాల శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, కందుకూరు శాసనసభ్యులు గూడూరి ఎరిక్షన్ బాబు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, గ్రంథాలయ చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కటారి నాగేశ్వరరావు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, జిల్లాలోని ముఖ్య టీడీపీ నాయకులు మరియు దర్శి నియోజకవర్గంలోని మండల పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పెద్దలందరికీ కూడా నమస్కారం. తెలుగుదేశం పార్టీ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల త్యాగాలు, ప్రజల ఆశయాలు, వాటిని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఒక గర్వకారణమైన రోజు. ఎన్టీఆర్ గారు ఒక ఆశయంతో జెండాని స్థాపించారు. అది ఈ రోజు దాకా నిలబడిందంటే ఆత్మగౌరవం ఎందుకు నిలబడిందంటే దానికి ముఖ్య కారణం ప్రజల అంకిత భావాన్ని గట్టిగా అందరూ నమ్ముతాము. ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే సిద్ధాంతాన్ని, అదే పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారో అందరం కూడా కలిసికట్టుగా అదే స్ఫూర్తితో పనిచేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం దర్శి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం దర్శి సబ్ జైల్లోని ఖైదీలకు వేసవి దృష్ట్యా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. సంస్థ నిర్ణయం మేరకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ డి వరప్రసాదరావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ జైలర్ పివి కోటేశ్వరరావు, సంస్థ కన్వీనర్ డి వెంకటరెడ్డి అధ్యక్షులు సిహెచ్ బసవయ్య, డైరెక్టర్స్ ఎం బ్రహ్మారెడ్డి, ఆర్ హేమసుందరరావు, డి నాగరాజు, ఆర్ నారాయణ పాల్గొన్నారు. జిల్లా దర్శి పురపాలక సంఘం మెయిన్ బజార్లో వెలిసిన శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ హనుమాన్ జయంతి 17వ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు దర్శి పట్టణ హనుమాన్ భక్త బృందం బుధవారం డిటీవీ రిపోర్టర్కు తెలిపింది. 8వ తేదీ ఉదయం 5:30 సుప్రభాత సేవ, 6 గంటలకు స్వామివారికి అభిషేకం, తమలార్చన, 8:30 సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, హారతి అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుందని హనుమాన్ భక్త బృందం తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలు 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు నిర్వహించబడుతుందని భక్త బృందం పేర్కొన్నారు. 12వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం పూజా కార్యక్రమం, అభిషేకాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని భక్త బృందం తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని హనుమాన్ భక్త బృందం పేర్కొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. డిటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి పట్టణంలో మెయిన్ బజార్లో గల శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు హనుమాన్ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నవి. 8/5/2026 శుక్రవారం నుండి 12/5/2026 మంగళవారం హనుమాన్ జయంతి వరకు శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కాగలని
మరీ మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. డిటీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. దర్శి టౌను ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నుంచి మాట్లాడుతున్నాం. ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. స్వామి 1323 సంవత్సరం స్థాపించబడిన దేవస్థానం. ఎంతో పురాతనమైన దేవస్థానం. స్వామివారు ప్రసన్నాంజనేయ స్వామి ఎంతో మహిమల స్వామి. దర్శి టౌన్లో మెయిన్ బజార్లో ఈ దేవస్థానం ఉంది. కాబట్టి 5 రోజులు హనుమాన్ జయంతి సందర్భంగా 5 రోజులు పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులెల్లరూ అందరూ ఈ పూజా కార్యక్రమానికి విశేషంగా వచ్చి స్వామివారికి దర్శించుకోవాల్సిందిగా మనవి. దోనకొండ మండలంలో MEO2 అమీర్ ఏప్రిల్ నెల ఆఖరిలో పదవీ విరమణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జిల్లా యంత్రాంగం MEO2గా దోనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వివి రామాంజనేయులు MEO2గా ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఛార్జీ తీసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో విద్యాశాఖలో MEO2 అమీర్ పదవీ విరమణ చెందగా MEO2 స్థానంలో దోనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి MEO1 ఎం సాంబశివరావు, పదవీ విరమణ చేసిన విద్యాశాఖ అధికారి MEO2 అమీర్ మరియు బాధ్యతలు చేపట్టిన MEO2గా వివి రామాంజనేయులు మరియు పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. దొనకొండతో ఏదో అనుబంధం ఉన్నట్టుంది నాకు. స్టార్టింగ్లో కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ అంటే ఇక్కడ వీరభద్రాపురం నుంచి ఇక్కడికే వచ్చాను. పామూరులో ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ అసిస్టెంట్గా ఫస్ట్ SGTగా జాయిన్ అయ్యాను 96లో. అయితే 8 months తర్వాత స్కూల్ అసిస్టెంట్గా డైరెక్ట్ పోస్ట్ వచ్చింది. ఒకే DSCలో 2 పోస్టులు సెలెక్ట్ అయ్యా. స్కూల్ అసిస్టెంట్ మాత్రం ఒక 8 నెలలు లేట్గా ఇచ్చారు పోస్ట్. ఇవ్వడం వల్ల 8 months నేను SGTగా చేశాను. తర్వాత స్కూల్ అసిస్టెంట్ వచ్చినప్పుడు పామూరు మండలం వీరభద్రాపురం వేశాను. అక్కడ 1 year చేసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్స్లో ఇళ్ళ చెరువు UP స్కూల్కి రావడం జరిగింది. ఇళ్ళ చెరువు UP స్కూల్ అప్పుడు మనకి దొనకొండతో అటాచ్మెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా తర్వాత మళ్ళీ ఇక్కడ హై స్కూల్కి రావడం. అప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ పెద్ద హై స్కూల్ ఉండేది. ఇటు వెళ్తుండేవాళ్ళు ఇళ్ళ చెరువు రూట్లో. ఇక్కడ స్కూల్కి హెడ్ మాస్టర్ రావాలి ఎప్పుడైనా వస్తే అని చెప్పి అనుకునేవాళ్ళం. అది ఆ కోరిక నెరవేరింది. 5 సంవత్సరాలు హెడ్ మాస్టర్ చేశాను. తర్వాత స్కూల్ను కూడా ఫిజికల్గా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ ఈ బాధ్యతలు తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది వాస్తవంగా సార్ చెప్పారు. నేను MEO కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు 3 years బ్యాక్ ఈ పోస్ట్లో రెగ్యులర్గా రావాల్సింది. అయితే అప్పటికి ఏంటంటే నేను స్కూల్కి వచ్చి 2 years అయింది. స్కూల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. స్కూల్ ఆ డెవలప్మెంట్ మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఇటు వచ్చేస్తే అనే ఉద్దేశంతో నేను MEO2గా వస్తే దర్శి మండలం ఒకటే తీసుకుంటాను. ఎందుకంటే లోకల్ కాబట్టి వస్తే అక్కడ తీసుకుంటాను, లేకపోతే ఎక్కడ తీసుకోవాలని చెప్పి బయటకు వచ్చేసి అది మాకు రమాదేవి మేడం నాకంటే 2 నెంబర్లు ముందుంది. ఆమె తీసుకుంది కాబట్టి బయటకు వచ్చేసాను. నాకేమన్నా వద్దని అప్పటికి కుర్చీడు దొరకకుండా అన్ని ఖాళీగా ఉంది. అంటే స్కూల్ మనం డెవలప్మెంట్ చేస్తూ మధ్యలో ఆపేసే ఇబ్బంది అనే ఉద్దేశంతో నేను కంటిన్యూ అవ్వడం జరిగింది. అలానే లాస్ట్ ఇయర్ కూడా ట్రాన్స్ఫర్స్లో జనరల్గా 9 ట్రాన్స్ఫర్ అప్లై చేస్తుంటే నాకు దర్శి దగ్గర మంచి ప్లేస్ వచ్చేది. దర్శి పక్కనే 4 kilometers ప్లేస్ ఉంది. చౌడపాలెం ప్లేస్ మన తెల్లవాడ హెడ్ మాస్టర్ వెళ్ళింది. ఆ ప్లేస్ నాకు వచ్చేది. కానీ ఎందుకనో ఈ స్కూల్ వదిలిపెట్టుకోవాలంటే ఇంత డెవలప్ చేసాము మన స్కూల్కి మనం వెళ్ళిపోతే అంటే ఆ ఫీలింగ్ అనమాట. ఇంకో సంవత్సరం అవకాశం ఉంది కదా, 5 years అయినా పోదాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ అసలు అప్లై చేయాలి. అట్లా మనం స్కూల్ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా నాకు తెలిసి
ఈ ఒక 5 years ఇక్కడ ఎంపీఓగా ఉండి నా సర్వీస్ కూడా 5 years ఉంది. 2031కి రిటైర్ అవుతాం. అలానే ఇక్కడే దొనకొండ మండలంలోనే ఇంకా ఆల్మోస్ట్ రిటైర్ అయ్యేటువంటి ఇంకా ఆలోచన ఉంది. ఇది ఉన్నంతకాలం మాత్రం మన మండలాన్ని మన పాఠశాలల్ని అభివృద్ధి చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. ఎటువంటి ఆ విషయంలో లిమిటేషన్ లేదు. నా వరకు నేను హార్డ్ వర్క్ చేస్తాను. అదేవిధంగా అందరూ కూడా కలిసి పనిచేద్దాం. ఇక్కడ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అందరూ సమానంగా మీతో పాటు నేను కూడా కలిసి కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. మండలాన్ని ముందుకు నడిపించడానికి జిల్లాలో అలాగే సాంస్కృతిక సార్ గైడెన్స్ ప్రకారం సార్ చెప్పిన విధంగా కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఆ విషయంలో లిమిటేషన్ లేదు. నా వరకు నేను హార్డ్ వర్క్ చేస్తాను. మీతో కూడా అంటే హార్డ్ వర్క్ చేయండి అని కాదు, మీరు కూడా నాతో పాటు సహకరించండి. అందరం కలిసి మన మండలంలో పాఠశాలని డెవలప్ చేద్దాం. దొనకొండ అంటే ఇంతకుముందు వాస్తవంగా స్కూల్ దొనకొండ స్కూల్ చాలా తెలియదు. దొనకొండ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా జిల్లాలో ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా ఫస్ట్ దొనకొండ హెడ్ మాస్టర్ గారు పిలవండి, దొనకొండ స్కూల్కి ఇవ్వండి అనేటువంటి స్థాయి తీసుకొచ్చాం. అట్లా జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ స్టేట్ ఆఫీసుల్లో కానీ దొనకొండ అంటే ఒక గుడ్ విల్. దానితో పిఎంశ్రీ స్కూల్గా సెలెక్ట్ అవ్వడం దొనకొండ అదృష్టం. బాగా కలిసి చేయండి. అలానే మండలంలో కూడా మీరు అమీర్ సార్కి ఎలా అయితే సహకరించారో అదేవిధంగా నాకు సహకరించాలి. అయితే అమీర్ సార్ అంత సమర్థులు కాదు. ఏంటంటే రికార్డు వర్క్లో కొద్ది వీక్. సార్ అంత పర్ఫెక్ట్గా రికార్డు వర్క్ చేయలేదు, కానీ కష్టపడతాం. క్లాసులు చెప్పంటే పొద్దున్న సాయంత్రం చెప్తారు, ఇబ్బంది లేదు, ఆ డోకలేదు. అలా మేము ఇళ్ళ చెరువులో 6th class పిల్లవాడికి ఒకటేమో జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో బుధవారం కిషోర్ వికాసం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఐసీడీఎస్ పీడీ నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని రాజపల్లి గ్రామంలోని కిషోర్ బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్ పీడీ నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి, బాలికల హక్కుల గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి, బాలికల విద్య గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శి ఎంపీపీ గొల్లపాటి సుధారాణి, సిడిపిఓ పరిమళ, సూపర్వైజర్ అనురాధ, హెల్త్ సూపర్వైజర్ రత్తమ్మ, రాజంపల్లి అంగన్వాడీ కార్యకర్తలు అంజమ్మ, నరసమ్మ, సుజాత, మస్తానమ్మ, సుజాత, జ్యోతి మరియు కిషోర్ బాలికలు స్థానిక తల్లులు పాల్గొనడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరం ఎదురుగా ఉన్న శ్రీ గౌతమి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం టెంకాయ కొట్టి పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. వీరితో పాటు కనగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఓయూడీఏ చైర్మన్ షేక్ రియాజ్ మరియు జిల్లాలోని టీడీపీ ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తదుపరి శ్రీ గౌతమి విద్యా సంస్థల పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు బుధవారం దర్శనాపురి వనితా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 1,00,000 పసుపు కొమ్ముల పూజా కార్యక్రమాలు కుంకుమ పూజా భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ పూజా కార్యక్రమానికి వచ్చిన వాసవియుల అందరికీ పసుపు కొమ్ముల వాయనం అందజేయడం జరిగింది. తదుపరి తీర్థప్రసాదాలు భక్తులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ గవర్నర్ మునగ అంజిబాబు, రీజనల్ చైర్మన్ విఎన్ మునగ నీలిమ, రీజనల్ సెక్రటరీ విఎన్ కొల్లా సుజాత, జోన్ చైర్మన్ విఎన్ దేసు సత్యనారాయణ, దర్శనాపురి వనితా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కొల్లూరు సుశీల, సెక్రటరీ మునగ మహాలక్ష్మి, ట్రెజరర్ చినమలగొండ మహేశ్వరి, కిడ్స్ క్లబ్ వాసవి, పెరుమాళ్ల పావని, వాసవి పూజా క్లబ్ ప్రెసిడెంట్ మునగా లక్ష్మీకుమారి, సెక్రటరీ మునగా ప్రసన్న, ట్రెజరర్ తెల్లాకుల సత్యలక్ష్మి మరియు వాసవిన్లు 250 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు కొల్లూరి సుశీల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. జై జై వాసవి. ఇవాళ అమ్మవారికి పసుపు కొమ్ములు పూజ చేశాము. అందరూ బాగా వచ్చారు. జై వాసవి.
జై వాసవి. ఈరోజు పసుపు కొమ్ముల పూజకు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. జై వాసవి. దక్షిణాపురి వెంట వాసవి క్లబ్ మరియు దక్షిణాపురి వెంట పూజా క్లబ్ మరియు కిడ్స్ క్లబ్ మూడు క్లబ్ల ఆధ్వర్యంలో లక్ష పసుపు కొమ్ముల నోముని చేశాము. చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమానికి చేసిన వాసవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించి పసుపు కుంకుమ తీసుకొని పసుపు కుంకుమ తాంబూలం నైవేద్యం కూడా నైవేద్యాన్ని కూడా స్వీకరించి వెళ్ళినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై వాసవి. జై జై వాసవి. వైభవంగా నిర్వహించుకున్నాము. ఇందులో భాగంగా మన వాసవి అందరూ తాంబూలాలను తీసుకొని పసుకొమ్మల వాయినాలను తీసుకొని తీర్థ ప్రసాదాలను తీసుకొని ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. జై వాసవి. జై జై వాసవి. వాసవి. జై జై వాసవి. దర్శనాపురి వాసవి క్లబ్స్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా దర్శిలోని ఆర్యవైశ్య మహిళలందరూ దర్శిలోని వాసవి కన్యకా పరమేశ్వరి మాతకి లక్ష పసుపు కొమ్ముల పూజ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్బు, వాసవి పూజా క్లబ్బు, వాసవి కిడ్స్ క్లబ్బు అందరూ కలిసి పాల్గొని చక్కగా చేయించడం జరిగింది. ఇలా చేయించినందుకు అందరి సహకారాలు అందించినందుకు పేరు పేరున ఆర్యవైశ్యుల వనితలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. జై జై వాసవి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.